రాబోయే రోజుల్లో రెవెన్యూ యాక్ట్ను ప్రక్షాళన చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ పేరును సైతం పరిపాలనా అధికారిగా మార్చబోతున్నామన్నారు. మహబూబాబాద్లో టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లు పెంచుతామంటూనే రాబోయే రోజుల్లో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నారే తప్ప దేశ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదన్నారు. ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ నేతలు గరీబీ హటావో అనే నినాదం ఎత్తుకోవడం హాస్యాస్పదమన్నారు. అభివృద్ధిని పెడచెవిన పెట్టే పార్టీలను నిలదీసేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయానికి అనుబంధం చేయాలని మనం చెప్తా ఉన్నాం. పోయినసారి చెప్పినాం మన్మోహన్ సింగ్ గారికి, ఆయన ఇన్లే. నరేంద్ర మోడీ గారికి అయితే నేను ఒక 100 సార్లు చెప్పిన, ఆయన కూడా ఇన్లే. అందుకే నేను చెప్తున్నా, ఈ పెడచెవిన పెట్టేటోళ్ళ చెంపలు వాయించి సెంటర్లో ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి, రాష్ట్రాల మాట చెల్లుబాటు ప్రభుత్వం రావాలి. అది రావాలంటే తెలంగాణలో మనం 16 సీట్లు గెలవాలి. ఇంకొక మాట మీరు ఆలోచన చేయాలి దయచేసి. ఇవాళ నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ తుమ్ చోరా అంటే తుమ్ చోరా అని తిట్టుకుంటున్నారు. బొబ్బ పెడుతున్నారు, వాళ్ళే బదార్లే పడి వీరంగం ఎక్కుతున్నారు. ఎందుకు? మనను గోల్మాల్ చేయడానికి. ఎవరు పరిపాలించారంటే దేశాన్ని 66 ఏళ్ళు వీలే కదా పరిపాలించింది. కాంగ్రెస్, బీజేపీ కదా. ఇంకా వేరే వాళ్ళు ఎవరో పరిపాలించినట్టు బదనాం వాళ్ళ మీద పెట్టాలన్నట్టు ఇవన్నీ పిచ్చి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే 66 ఏళ్ళు వీళ్ళు పరిపాలించారు. మొన్న రాహుల్ గాంధీ అంటే ఆయన గరీబ్ హఠావో అని మాట్లాడారు. ఫస్ట్ 1947లో దేశానికి స్వతంత్రం వచ్చినాడు నెహ్రూ గారు చెప్పిన మాట, దరిద్రో నారాయణ, దరిద్రున్నే భగవంతుడు అనుకుంటాం అని మాట్లాడింది. అంటే ఆనాడు దరిద్రులను గుర్తించి దరిద్రో నారాయణ. ఇందిరాగాంధీ గరీబీ హఠావో అన్నది. ఆమె కొడుకు రాజీవ్ గాంధీ ఆయన అదే మాట చెప్పిండు. తర్వాత పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, చాలా మంది ప్రధానమంత్రులు పోయిరు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ అదే చెప్పింది, మళ్ళీ ఇప్పుడు ఆయన అదే గరీబీ హఠావో. అంటే ఎన్ని దశాబ్దాలు గరీబులు ఉండాలి? ఈ హఠావో డ్రామా ఎప్పటిదాకా ఉండాలి?